ప్రియమైన రామన్నపేట మండల ప్రజలారా, అందరికీ పేరు పేరున నమస్కారం. ఈరోజు సిపిఎం పార్టీ విజయాన్ని కాంక్షిస్తూ భారీ రోడ్ షో జరిగింది. వేలాదిగా ప్రజలందరూ కూడా తరలి వచ్చారు. మీ అందరికీ పేరు పేరున నమస్కారం. ఈ ఎన్నికల్లో రాజకీయాలు మాట్లాడారు, వ్యక్తుల గురించి కూడా మాట్లాడారు. నేను ఎందుకంటే సమయం లేదు కాబట్టి నేను ఆ వ్యక్తులకు నేను 3 ప్రశ్నలు వేస్తా ఉన్నాను. ఇక్కడ పత్రికా విలేకరులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఉన్నటువంటి పెద్దలు, మిగతా అన్ని రాజకీయ పార్టీలు, అన్ని కులాల పెద్ద మనుషులు అందరూ కూడా దయచేసి వినాల్సిందిగా కోరుతున్నాను. 3 ప్రశ్నలు వేయదలిసాను నేను అభ్యర్థులకు. మొదటి ప్రశ్న ఏమిటంటే, అది కాంగ్రెస్ అయినా, బీఆర్ఎస్ అయినా, బీజేపీ అయినా, ఓ అభ్యర్థులారా, ఎన్నికలు మీరు పోటీ చేస్తున్నారు కదా, భువనగిరి పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ప్రజా సమస్యలపై మీరు ఏం అధ్యయనం చేశారు? ఆ ప్రజా సమస్యలు ఏమిటో మీకు తెలుసా అని అడుగుతా ఉన్నాను నేను. మాట్లాడండి, ఏం మాట్లాడుతారో మాట్లాడండి. కూర్చుందాం, ఇక్కడ సుభాష్ విగ్రహం దగ్గర కూర్చుందాం. 4 కుర్చీలు వేయండి, కూర్చొని మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాను. ఈ సవాల్ స్వీకరించండి. ఒక్క 10 నిమిషాలు మాట్లాడండి చాలు. భువనగిరి నియోజకవర్గ ప్రజా సమస్యల మీద నేను మాట్లాడగలుగుతాను. స్వయంగా చూశాను. అది జనగామం కానీ, తుంగతుర్తి కానివ్వండి, మనుగోడు కానివ్వండి, నగరికలు కానివ్వండి, ఇబ్రాహీంపట్న, భువనగిరి, ఆలేరు సమస్తంగా ఉన్నటువంటి 7 నియోజకవర్గాల పరిధిలో ప్రజా సమస్యల విషయంలో మేము పోరాడడం, ఫలితాలు సాధించాం. ఇక రెండో ప్రశ్న ఏదైనా సోదరులారా, రెండో ప్రశ్న ఏమిటంటే, ఈ ప్రజా సమస్యల విషయంలో మీరు ఎలాంటి పరిష్కారాన్ని చూపారు? ఏమైనా ఫలితాలు సాధించారా? మేము చెప్పదలిసాం. ఫలితాలు ఎక్కడివ్వండి, వాడు పని చేస్తే కదా ఫలితాలు సాధించడానికి. పోరాడినటువంటి వాళ్ళం ఫలితాలు సాధించాలి. ఇప్పుడు అశోక్ అన్న మాట్లాడాడు, ధర్మారెడ్డి పెళ్లి కాల, పునాది గాని కాల, పునా పెళ్లి కాల, ఈనాడు బస్సాపురం రిజర్వాయర్ సాధన కోసం పోరాడుతుంది సిపిఎం పార్టీ కదా. అనేక ఉద్యమాలు చేసినటువంటి వాళ్ళం, జైలు జీవితం అనుభవించిన వాళ్ళం, లాఠీ దెబ్బలు తిన్న వాళ్ళం, కేసులు అనుభవించాం, రాష్ట్రాలు చేసాం, ధర్నాలు చేసాం, అనేక సమస్యలపై పోరాటం కన్నమ్మ కష్టం చేసినాం. అనేక ఉద్యమాలు చేసిన అనుభవం మాకున్నది. అందుకే రండి కూర్చొని మాట్లాడుతుందని చెప్తున్నాను. ఇక 3వ ప్రశ్న, అత్యంత కీలకమైన ప్రశ్న. ఈ భువనగిరి పార్లమెంట్ ఎన్నికల ఒక సవాల్ ఏమిటంటే, మిగతా 3 అభ్యర్థులకు కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ ఈ ఎన్నికల్లో డబ్బు, మందు, కులం, మతాలు ప్రయోగించకుండా మీరు ఎన్నికల్లో గెలవగలుగుతారా? రండి చేద్దాం. ఏమండి, ఎన్నికలంటే డబ్బేనా? డబ్బు సంతులు ఉంటే ఎన్నికలు గెలవచ్చా? పేదవాడు రాజకీయాలు చేయకూడదా? కోటీశ్వరుడు రాజకీయాలు చేయాలి, కోటీశ్వరుడు చేతికి రాజ్యాన్ని అప్పచెప్పాలి. పేదవాడు, ఒక కూలి బిడ్డ, ఒక రైతు బిడ్డ రాజ్యాధికారులకు రాకూడదా? ఎంతకాలం ఉండి అణిచివేత? డబ్బేనా సర్వస్వం. అందుకే ఈ డబ్బు పాడు వాడు ఎంత డబ్బు ఇస్తాడు వాడు? 500 మాట 1000, ఒకటి 1500. ఇంటికో 1 కోటి రూపాయలు ఇవ్వనండి వాళ్ళని. ఇంటికో 1 కోటి రూపాయలు వారికే ఇద్దామట్లు. అందుకే ఇట్లాంటి యంగ్ మెతుకులకు మనం ఆశపడేది లేదు. ప్రజలారా, ఈసారి చాలా చైతన్యవంతంగా ఆలోచన చేయాలి. నేను ఇప్పటికి సుమారు 210 గ్రామాలు తిరిగాను. అరే ఒక్క తిరుగుతలేగాను. ఆ టీఆర్ఎస్ ఎక్కడ బాయ్, బీజేపీ ఎక్కడ బాయ్, కాంగ్రెస్ ఎక్కడ బాయ్, ఊరు తిరుగుతలేగాళ్ళు. వాళ్ళు ఏమంటున్నారంటే, అరే కమ్యూనిస్టులు బాగా తిరుగుతున్నారండి. తిరగని 3 రోజులు మార్చేస్తారంటారు. ఏం మారుస్తాడు? 3 రోజులు మార్చేస్తారంటే పైసలు ఇస్తారా? అంటే పైసలు, ఒక గాడిని కొనాలంటే కనీసం 10,000 కావాలండి. ఒక ఎద్దును కొనాలంటే 60 నుంచి 70,000 కావాలి. ఒక ఆవును కొనాలంటే కనీసం 40,000 కావాలి. అరే నా ఓటు 3,000, అరే నా ఓటు 2,000 కాలు చెప్పంటారు జనం అంతా కూడా. అందుకే ప్రజలారా, ఓటు అనేటువంటిది కన్న బిడ్డ లాంటిది. నా బిడ్డని నేను ఒక ఇంటికి ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఎన్నిసార్లు ఆలోచిస్తా? ఆ ఇంటికి ఇస్తే వాడు సుఖంగా సాధగలుగుతాడా? ఆ కుటుంబం మంచిదేనా? చుట్టుపక్కల వాళ్ళందరినీ అడిగి కదా నేను నా బిడ్డని ఇచ్చేది. మరి ఓటు బిడ్డ లాంటిది కదా, కన్న బిడ్డ లాంటిది కదా ఓటు. అలాంటి ఓటు నమ్ముకుందామా? అందుకే దయచేసి మన ఓటు నమ్ముకోకూడదు.
ఈ ప్రాంత ప్రజా సమస్యలకై పోరాడుతున్నటువంటి ఎర్ర జెండా మాత్రమే ఈ ప్రాంతంలో గెలవాల్సిన అవసరం ఉంది, గెలవడం అవసరంగా మారిందని చెప్తా ఉన్నా నేను. తెలంగాణ రాష్ట్రంలో ఒకే స్థానానికి పోటీ చేస్తున్నాం సిపిఎం పార్టీగా. ఆ ఒక్క స్థానం రామన్నపేటకు అవకాశం వచ్చింది. కాబట్టి రామన్నపేట మండల ప్రజలారా, మీ అందరికీ నేను చేతులతో నమస్కరిస్తున్నాను. దయచేసి నా విషయాల్లో రాజకీయాలు చూడకండి. అన్ని కులాల పెద్ద మనుషులు చేతులతో నమస్కరిస్తున్నాను. 35 సంవత్సరాలుగా ప్రజా జీవితం ఉన్నాం, అనేక ఇబ్బందులు అధిగమించాం, అనేక కష్టాలు పడ్డాం, నిరంతరం జీవితం అంతా ప్రజా ఉద్యమాలకే ఖర్చు పెట్టాం.